తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐటీ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎస్ఆర్ నగర్ ఉమేష్ చంద్ర స్టాచ్యూ దగ్గర అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చూస్తున్నారు MGNREG అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ని ఇప్పుడు వచ్చిన మన సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారి ప్రభుత్వం ఏం చేసిందంటే దాన్ని VPG రామ్జీ కింద మార్చేసింది. సో అంటే వికాస్ భారత్ జీ రామ్జీ కింద మార్చేసింది. సో మార్చినందుకు అసలు మహాత్మా గాంధీ పేరుని పథకం నుంచి ఎలా తీసేస్తారు? ఎప్పటి నుంచో ఎంతో మందికి ఉపాధి కల్పించే ఈ పథకాన్ని మీరు ఇష్టం వచ్చినట్టు పేర్లు మార్చుకొని ఆదానికి అంబానీకి తొత్తులుగా మారుస్తున్నారు మన దేశాన్ని అని చెప్పేసి నీలిమ గారు, ఇన్ఛార్జ్ నీలిమ గారు ఉన్నారు ఇక్కడ, సికింద్రాబాద్ ప్రెసిడెంట్ గారు. సో అందరూ ఇక్కడ ప్రముఖ లీడర్లు అందరూ వచ్చి ఇక్కడైతే ధర్నా చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు క్లియర్ గా చూస్తున్నారు కదా. ఈ యాక్ట్ ని రద్దు చేసే వరకు మేము ఎంత దూరమైనా వెళ్తాము అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఒకసారి వారి మాటల్లోనే విందాము. అది ఏంటి, ఆ పథకాన్ని అంటే పేరు మార్చడం వల్ల వచ్చే నష్టం ఏంటి, ఎందుకు మార్చబోతున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి వారిని అడిగి తెలుసుకుందాం. అది నా పేరు అందరి పేరు కాదు, మహాత్మా గాంధీ పేరు. మహాత్మా గాంధీ అంటేనే దేశం, భారతదేశం అలాంటి పేరు. సో ఒకటి అది తప్పు పేరు మార్చడం, కానీ ఇది ఒక పేరు మార్చడమే కాదు, దీని వెనకాల ఉన్న భావాజాలం, దీని వెనకాల ఉన్న ఆలోచన, దీని వెనకాల ఉన్న హక్కుల కోసం పోరాటం అన్నింటికి ప్రతీక మహాత్మా గాంధీ. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పోరాటాలని, ఎన్నో స్వతంత్రం కోసం చేసిన పోరాటాలని, ఎన్నో దేశాల్లో స్వతంత్రం తెచ్చిన పేరు మహాత్మా గాంధీ గారి పేరు. మనం చేసిన ఆ పోరాటం ఈ రోజు కూడా స్వర్ణాక్షరాలతో పుస్తకాల్లో రాస్తారు. ఆ పోరాటాన్ని లీడ్ చేసింది మహాత్మా గాంధీ గారు, ఉత్త పేరు కాదు అది. కానీ బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు గాంధీ గారిని ఏ రకంగా రెస్పెక్ట్ చేయలేదు. ఎందుకు? అది గోడ్సే పార్టీ, అది ఆపోజిట్ పార్టీ. ఆ పార్టీ ఏంటంటే అంబానీ అడానీలకి మొత్తం దేశం రాసి పెట్టి వెళ్ళిపోదాం అనే పార్టీ. అది బీద ప్రజల దేశం భారతదేశం, రైతుల దేశం భారతదేశం. ఇలాంటి హక్కులని వీళ్ళు ఖతం చేసి ఆ ప్రజలని అంబానీ అడానీస్కి బానిసలుగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. హక్కు లేని ప్రజానీకం, బీదోడు, రైతుడు ఎక్కడ పోతారు? వాళ్ళు ఎక్కడ పోతారు? మరి వాళ్ళు వచ్చి ఈ కార్పొరేట్స్కి, బిజినెస్ వాళ్ళకి పనులు చేయాలి కదా. హాయిగా, ప్రౌడ్గా, గౌరవంగా వాళ్ళు రైతు పని చేసుకునే వాళ్ళు, గ్రామాల్లో ఉండే వాళ్ళు అందరూ వచ్చి ఇప్పుడు బిజినెస్ వాళ్ళకి సిటీస్లో పని చేయాల్సి వస్తుంది. మరి ఆ భూములు ఎక్కడ పోతాయి? ఆ వదిలేసి గ్రామాల్లో వదిలేసినప్పుడు ఆ గ్రామం భూములు ఎక్కడ పోతాయి? బిజినెస్ వాళ్ళ చేతుల్లో పోతాయి, డెవలపర్స్ చేతుల్లో పోతాయి. ఈ పార్టీ, బీజేపీ పార్టీ, రైతు విరుద్ధం పార్టీ, బీద ప్రజల విరుద్ధం పార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, మైనారిటీకి విరుద్ధంగా పనిచేసే పార్టీ. ఇది ప్రతి మనిషికి తెలుసు. మహాత్మా గాంధీ ప్రతి మనిషి గుండె చప్పుడు. మోటివ్ ఏమనుకుంటున్నారు ప్రభుత్వాన్ని? మోటివ్ ఏమనుకుంటున్నారు చేంజ్ చేయడానికి? చెప్తున్నాను కదా, ప్రజలకి హక్కులు తీసేస్తే ఈ రోజున మీకు మాట్లాడే హక్కు ఉంది, అందుకనే కదా ప్రెస్ ఫ్రీడమ్ అంటాం. ఆ హక్కును తీసేస్తే ఇప్పుడు బీజేపీ అదే ప్రయత్నంలో ఉంది, మీడియాకి అగేన్స్ట్ కూడా పనిచేస్తుంది. అప్పుడు మీరు బానిసలు అయిపోతారు. ఈ ప్రయత్నం బీజేపీది. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రయత్నం హక్కులు తీసుకొచ్చి ప్రజల్ని ఇంకా బలోపేతం చేసి వాళ్ళకి ఒక వాయిస్ ఇచ్చి వాళ్ళు గట్టిగా పోరాటం చేసే రకంగా చేసినప్పుడు, ఇది ప్రభుత్వం ఉన్నప్పుడు 2004 నుంచి 14లో వచ్చిన హక్కులు ఇవి. ప్రజలకు హక్కులు ఇచ్చి మీకేం కావాలి, మీకేమైనా నచ్చకపోతే మాకు చెప్పండి, వాళ్ళకి వాయిస్ ఇచ్చి వాళ్ళకి ఎంతో సపోర్ట్ చేసి తీసుకొచ్చిన హక్కులు ఇవి. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో చేస్తున్నది ఒక్కొక్క హక్కు, చివరికి ఓటు హక్కు కూడా ఓట్ షోరీతో వాళ్ళు తీసేసుకుంటున్నారు. ఇది ప్రయత్నం బీజేపీది. కాబట్టి ఎలాగోలా మళ్ళీ బ్రిటిష్ రాజ్ని తీసుకురావాలని, అలాగే బానిసలను చేయాలని ప్రజల్ని ప్రయత్నం. ఇది చూస్తూ ఊరుకునేది లేదు. భారతదేశం ఎప్పుడు బానిసత్వానికి లొంగదు. తెలంగాణ గడ్డ, ఉద్యమాల గడ్డ. ఈ ఉద్యమం, ఆందోళన ఇక్కడ ఎంత జోరుగా జరుగుతుందో మీకు కనిపిస్తోంది. ఈ చట్టం మార్చే వరకు, మళ్ళీ పేద ప్రజలకి హక్కులు వచ్చే వరకు ఈ పోరాటం సాగుతుంది. పేద ప్రజలకి 90% వాళ్ళకి ఉపాధి కల్పించిన ఈ చట్టాన్ని వీళ్ళు మార్చేసి 60 రోజులు ఏ రకమైన ఉపాధి ఉండదు అని కొత్త చట్టంలో చెప్పారు. ఎన్నో రకాలుగా ప్రజలను బానిసలు చేసి మళ్ళీ ఒక ఇంగ్లీష్ రాజ్యం,
బ్రిటిష్ రాజ్యం ఎలా ఉండేదో గుర్తు చేస్తోంది బీజేపీ సర్కార్. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు హక్కుల కోసం పోరాడింది, బీజేపీ పార్టీ ఎప్పుడు ప్రజల నుంచి హక్కులు తీసేసి వాళ్ళని బానిసలు చేయడానికి ప్రయత్నం చేసింది. దీనికి విరుద్ధంగానే ఈ రోజున ఈ ఆందోళన మీరు చూస్తున్నారు. వందలాది మంది కాంగ్రెస్ శ్రేణులు లీడర్సే కాకుండా సామాన్య జనులు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే డిసిసి సికింద్రాబాద్ డిసిసి ప్రెసిడెంట్ దీపక్ జాన్ గారు ఈ ఆందోళన లీడ్ చేస్తున్నారు. ఈ మొత్తం సికింద్రాబాద్ డిస్ట్రిక్ట్ లో ఎన్నో నియోజకవర్గాల్లో ఆల్రెడీ ఈ ఆందోళన మొదలైంది. ఈ రోజున సనత్ నగర్ లో మొదలవుతోంది. దీపక్ గారిని నేను అంటాను, ఈ రోజు ఆ ఉపాధి ఇచ్చే హక్కుని కూడా తొలగించే ఒక కార్యక్రమం ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. దాంతో పాటు ఇందులో ఎన్నడూ కాంట్రాక్టర్స్ లేవు. ఈసారి కాంట్రాక్టర్స్ ని కూడా కలిపేలా యొక్క బీజేపీ ప్రభుత్వము కార్యాచరణ చేస్తుంది. హక్కులని కాలరాసి ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఈ కార్యక్రమం చేస్తుందో దానికి విరుద్ధంగా సికింద్రాబాద్ జిల్లాలో అన్ని నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మేము నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాము. దానికి పెద్ద ఎత్తున మనకు ప్రజలలో కూడా మంచి స్పందన వస్తుందని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. దాంతో పాటు మహాత్మా గాంధీ గారి పేరు కూడా ఈ యొక్క చట్టం నుంచి తొలగించడం జరిగింది. వీళ్ళు ఓన్లీ పేర్లు మారుస్తారు కానీ ఏం డెవలప్మెంట్ ఉండదు. దాంతో పాటు మహాత్మా గాంధీ గారు లోకంలోనే ఎంతో ప్రసిద్ధి చెందిన ఒక నేత. వారిని స్ఫూర్తిగా తీసుకొని చాలా మంది పెద్ద నాయకులు, నెల్సన్ మండేలా లాంటి వాళ్ళు, మార్టిన్ లూథర్ కింగ్ లాంటి వాళ్ళు వారిని స్ఫూర్తిని తీసుకొని ఎన్నో నిరసన కార్యక్రమాలు చేయడం. సో మహాత్మా గాంధీ గారి పేరు ఈ యొక్క చట్టంలో ఖచ్చితంగా మళ్ళా తీసుకురావాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ బీజేపీ ప్రభుత్వాన్ని ఏదైతే ఈ విబిజీ రామ్జీ చట్టం ఏదైతే ఉందో అది వెంటనే రద్దు చేసి ఏదైతే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఉందో అది కూడా తీసుకురావాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి